విశాఖ పెందుర్తి నియోజకవర్గ నరవ జిల్లా పరిషత్ హైస్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు పిల్లలు పూలతో స్వాగతం పలికారు. అనంతరం తల్లిదండ్రులు పిల్లలతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ సమావేశం నిర్వహించడం వలన మా పిల్లలు ఎలా చదువుతున్నారు, అలాగే ఇంటి దగ్గర వారిని ఎలా చదివించాలో ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం కలిగిందని అన్నారు. నమస్కారం అండి. నా పేరు జీ భవాని. మరియు మా పాప ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ నరవలో చదువుతుంది. ఈరోజు మెగా పేరెంట్స్ డే జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులతోని తల్లిదండ్రులు కలిసి టీచర్లతోని పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకోవడం చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నామండి. తల్లిదండ్రులు అందరూ వచ్చి చక్కగా టీచర్లతో కలిసి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు ఎలా చదవాలి ఏంటి అనేసి టీచర్లు కూడా వాళ్ళకి చెప్తున్నారండి. అలాగే తల్లిదండ్రులు కూడా బాగా పిల్లలు ఎలా చదవాలి ఏంటి అనేసి ఇంటి దగ్గర కూడా వారు ఎలా స్కూల్కి వెళ్ళడము రావడము, స్కూల్లో టీచర్లతో ఎలా ఉండాలి ఏంటి అని పిల్లలతోని సఖ్యత కలిగి ఉండడము, అందరూ సహోదర భావం కలిగి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు. నమస్తే అండి. ఈరోజు మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి మెగా PTM 2.0 అన్నది ప్రతి పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మా పాఠశాలకి రావడం వలన విద్యార్థుల యొక్క ప్రగతి గురించి, వాళ్ళ మంచి చెడ్ల గురించి మేము పేరెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇది ఒక మంచి సదవకాశము. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఏంటనే విషయాన్ని డిస్కస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మేము భావిస్తున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదట పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ కలిసి మేము వాళ్ళ అభివృద్ధి మాట్లాడుతున్నాము. తర్వాత పేరెంట్స్కి ఏమో గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మరియు వాళ్ళందరినీ కూడా మా పాఠశాలకి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా తల్లిదండ్రులతోని విద్యార్థులతోని డైరెక్ట్గా మాట్లాడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము.